జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 17వ వాక్యం నుండి నేను చదువుతాను. 20వ అధ్యాయం 17వ వాక్యం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించును. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నా మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వల్ల నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచవలెనని యూదులకును గ్రీస్ దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుండునో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చోట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, క్రైస్తవ జీవితం ఒక పరుగు పందెం లాంటిది. అపోస్తలుడైన పౌలు ఈ చోట పలుకుతున్న మాట కూడా మనం గమనిస్తే 24వ వాక్యంలో, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వలనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకుడు సెలవిస్తున్న మాట, క్రైస్తవ జీవితం అనేది పరుగు పందెంతో సమానమని ఈ చోట ఆయన సెలవిస్తున్నాడు. నేను పరిగెత్తుచున్నాను, ఆ పరుగు పందెంలో నేను పోరాటానికి ఇష్టపడుతున్నాను. ఆ పోరాటంలో నా ప్రాణాన్ని ఏమాత్రము నేను ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. కారణం, నా ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగిన నేను ఆయన కొరకు పరిగెత్తే పరుగు పందెంలో నా ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నేను ముందుకే సాగుతున్నాను గాని వెనుదిరిగే వ్యక్తిని కానని ఈ చోట పౌలు గారు సెలవిస్తున్నారు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన అంటే, ఆయన మిలేతు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఎఫెసు పట్టణానికి వర్తమానం పంపి ఆ ఎఫెసు సంఘ పెద్దల్ని పిలిపించినట్లుగా చూడగలం. 3వ మిషనరీ యాత్ర అయిపోయింది. ఇంచుమించుగా 10,000 మైళ్ళ ప్రయాణం చేశాడు. 3 మిషనరీ యాత్రలు అపోస్తలుడైన పౌలు గారు అప్రాక్సిమేట్లీ 10,000 మైల్స్ ప్రయాణం చేశాడు. 3 మిషనరీ యాత్రలో కూడా ఐరోపా ఖండము, ఆసియా ఖండము, ఆ టర్కీ ప్రాంతాన్ని అంతా కూడా సందర్శించాడు. ఆ ప్రాంతాలు అనేక చోట్ల సంఘాలు స్థాపించాడు. అనేక పట్టణాల్లో సంఘాలు స్థాపించుకుంటూ వచ్చాడు. కొరింథీలో, ఎఫెసులో, ఫిలిప్పులో, అదేవిధంగా అనేక సంఘాలు స్థాపించుకుంటూ వచ్చి ఇక చివరికి ఆయన పరిశుద్ధాత్మ చేత బోధింపబడి తన యాత్ర ముగించబడబోతుందని ఎరిగిన వాడై ఆయన తిరిగి వెళ్తూ యెరూషలేముకు వెళ్తూ 3వ మిషనరీ యాత్ర ముగించుకుని యెరూషలేముకు వెళ్తూ మిలేతు అనే ప్రాంతంలో ఆయన ఉన్నప్పుడు ఆ ఎఫెసు పట్టణం నుండి పెద్దలను పిలిపించుకొని వారితో చెప్తున్నాడు, నేను ఆసియాలో కాలు పెట్టిన దగ్గర నుండి కూడా నేను ఎన్నో శ్రమలు అనుభవించాను, ఎన్నోసార్లు కన్నీరు కార్చాను, అయినా వినయాన్ని విడిచిపెట్టలేదు, సహనాన్ని కోల్పోలేదు. ఈ రోజున నా కొరకు బంధకాలు శ్రమలు ఇంకా కాచుకొని ఉన్నాయని నాకు అర్థమైంది. ఈ 3 మిషనరీ యాత్రలోనే కాదు, ఇక ముందు కూడా నేను అనేక హింసలు అనుభవించబోతున్నానని పరిశుద్ధాత్మదేవుడు ఆయా పట్టణాల్లో కొందరు ప్రవక్తల ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎఫెసు సంఘ పెద్దలారా, నేను మీ మధ్యలో ఉన్నప్పుడు ఎంతో వినయభావంతో సంపూర్ణంగా సువార్త ప్రకటించాను. నా పరుగు పందాన్ని ఓపికగా పరిగెత్తాను. నా పరుగు పందాన్ని కడముట్టించడానికి తుదముట్టించడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ పరుగుని తుదముట్టించడంలో నా ప్రాణాన్ని కూడా నేను ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోలేదు అని వారికి సాక్ష్యం ఇస్తూ, మీరు కూడా మీ క్రైస్తవ జీవితం అనే పరుగు పందాన్ని ఓపికగా పరిగెత్తండి. నాగలి మీద చేయి పెట్టి ఒక్కసారి పెట్టిన తర్వాత వెనక్కి చూడకండి. వెనుకున్న వాటిని మరిచి ముందున్న బహుమానం కొరకు పరిగెత్తండి. నేను పరిగెత్తినట్లుగా
మంచి పోరాటం పోరాడండి, మీ పరుగు కడముట్టించమని అక్కడ ఎఫెసు సంఘ పెద్దలకు పౌలు గారు మిలేతు అనే ప్రాంతానికి పిలిపించి సెలవిస్తున్న మాటలు ఈ చోట గమనించవచ్చు. ఇంచుమించుగా 3 మైళ్ళ దూరంలో ఉంటుంది ఆ ఎఫెస్ నుండి మిలేతు ప్రాంతానికి. అక్కడి నుంచి పెద్దలు వచ్చారు, వారితో ఈ మాటలు సెలవిచ్చారు. వారికి చెప్పిన మాటల్లోని ఒక 3 అంశాలను ఈ రోజున క్రైస్తవులుగా, సేవకులుగా పిలువబడుతున్న మనం క్రైస్తవ జీవితంలో చివరి వరకు మనం పోరాడేవారిగా ఉండాలి అంటే, మనం పరుగు పందెంలో ఉన్నామనే విషయాన్ని గుర్తించి ఎలా పరిగెత్తానో పౌలు గారు సెలవిస్తున్నాడు. మనం కూడా ఎలా పరిగెత్తాలో ఆయన మనకు నేర్పిస్తున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయము 4, 5, 6 వాక్యాలు రాయబడినట్లుగా అక్షయమైనది, వాడబారనది, నిర్మలమైనది, అక్షయమైనది, వాడబారనది, నిర్మలమైన ఆ స్వాస్థ్యం పరలోకమందు ప్రభు భద్రపరిచాడు. ఆ స్వాస్థ్యాన్ని పొందటానికి, ఆ బహుమానాన్ని పొందటానికి నేను పందెపు రంగంలో ఓపికగా పరిగెత్తుచున్నాను. గురి చూడని వాని వలె పరిగెత్తట్లేదు, కానీ నాకు గురి ఉంది. ఆ గురి ఏమిటి అంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యం ప్రకారం జయించిన యేసుక్రీస్తు సింహాసనంలో కూర్చున్నాడు. యేసుక్రీస్తు యొక్క రక్తంతో కడగబడి రక్షింపబడిన వారు కూడా జయ జీవితాన్ని భూమి మీద జీవిస్తే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను విసర్జించి ఒక మంచి పోరాటం ఈ భూమి మీద ఒక విశ్వాసిగా, సేవకుడిగా పోరాడితే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను జయించి మానవాళి కొరకు రక్తాన్ని చిందించి అనీతిమంతుడైన మానవుడి నీతిమంతునిగా చేసిన యేసు పరములకు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు, సింహాసనంలో కూర్చున్నాడు. ఆ ప్రభు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యంలో అంటాడు, నేను జయించాను కనుక నన్ను పోలి నడుచుకున్న వారిని, నేను ఏదైతే బోధించానో ఆ ప్రకారం జీవించే వారిని వారు కూడా జయిస్తారు గనక ఒక రోజున నా ఒడిలో వారిని కూర్చోబెట్టుకుంటాను, నా సింహాసనం మందు వారిని కూర్చోబెట్టుకుంటున్నాను. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని చూస్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా రక్తం చేత కడగబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఈ రోజున నా నామాన్ని అంగీకరించి లోకం నుంచి వేరే ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్న మీరందరూ కూడా నాతో పాటు నా సింహాసనంలో కూర్చోవాలని నేను ఆశపడుచున్నాను. ఇదిగో నా సింహాసనం సిద్ధంగా ఉంది, ఆ సింహాసనం అనే బహుమానాన్ని మీకు ఇవ్వాలని నేను ఆశపడుచున్నాను. కాబట్టి మీరు బహుమానం కొరకు పరిగెత్తండి అని ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడికి ఒక ఉన్నతమైన బహుమానం ఉంది. ఆ ఉన్నతమైన బహుమానమే క్రీస్తు సింహాసనంలో మనం కూర్చుండబోతున్నాం. ఆ ఉన్నతమైన బహుమానమే ఆ వాడబారని, అక్షయమైన, నిష్కలంకమైన, నిర్మలమైన ఆ పరలోక స్వాస్థ్యం. అది కరిగిపోదు, అరిగిపోదు. అది పరలోక స్వాస్థ్యాన్ని ప్రభు మన కొరకు, ఎటర్నల్ ఇన్హెరిటెన్స్ ని ప్రభు మన కొరకు దాచిపెట్టి ఉన్నాడు. ఆ దాచిపెట్టిన బహుమానాన్ని పొందాలి అంటే మనం చేయాల్సింది ఏమిటనంటే, మన క్రైస్తవ విశ్వాస జీవితం అనే పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తగలగాలి. కనుక ఇప్పుడు మీరు నేను ఎక్కడున్నామంటే పరుగు పందెంలో ఉన్నాం. మన పరుగు పందెం ఏమిటి, ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, మనం రక్షణ పొందిన రోజులు స్టార్ట్ అయింది. మన పరుగు పందెం ఎప్పుడు ముగిస్తుంది అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యంలో మనం చేరిన రోజున ముగించబడుతుంది. స్టార్టింగ్ పాయింట్ సాల్వేషను, ఎండింగ్ పాయింట్ హెవెన్. సాల్వేషన్, రక్షణ పొందిన రోజున మన పరుగు పందానికి స్టార్టింగ్ పాయింట్ 100 మీటర్లు కానీ 200 మీటర్లు కానీ పరుగు పందానికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఎండింగ్ పాయింట్ కూడా ఒకటి ఉంటుంది. కానీ మన విశ్వాస జీవితంలో మన పరుగు పందానికి ఎండింగ్ పాయింట్ ఏంటి తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యాన్ని చేరటమే మన ఎండింగ్ పాయింట్. ఆ ఎండింగ్ పాయింట్ వరకు కూడా 2 కొరింథియన్స్ 11th చాప్టర్ 1-2 వాక్యాలు రాయబడినట్లుగా మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రదానం చేయబడ్డాం. మనము ఒక శ్రేష్టమైన కన్యకగా, సంఘమైన మనం, మీరు నేను ప్రభువుకు ప్రదానం చేయబడ్డాం. రక్షణ పొందిన రోజున ప్రభు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రభువుతో మనకి ఇంకా వివాహం కాల. ఆ వివాహం అయ్యే రోజు ఎప్పుడంటే, మనం ప్రభు దగ్గరికి చేరిన రోజున ప్రభు మనల్ని, సంఘాన్ని వివాహం చేసుకుంటాడు. అది ఎండింగ్ పాయింట్. ఈ స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి మధ్య భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురు కావచ్చు. కానీ ఏదైనా మన గురి ఒక్కటే ఉండాలి, నేను బహుమానం పొంది తీరాలి. ఈ శరీరాశి కానీ, నేత్రాశి కానీ, జీవపు డమ్మము కానీ
నన్ను డిస్ట్రాక్ట్ చేయకూడదు, నా దేవుని మీద నుంచి నా దృష్టిని మళ్లించేదిగా ఉండకూడదు, నేను జయించేవాడిగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వాక్యాల్లో పౌలు గారు అంటాడు, వెనుకున్న వాటిని తలుచుకుంటే నేను ముందుకు పరిగెత్తలేకపోతున్నాను, నిన్నటి సంగతులు తలుచుకుంటే నేను పరిగెత్తలేకపోతున్నాను. 10 సంవత్సరాల క్రితం నా జీవితంలో జరిగిన ఆ నెగిటివ్, ఆ వేదనకరమైన పరిస్థితులు తలుచుకుంటే నేను ముందుకు పరిగెత్తలేకపోతున్నాను. లేదా 4 ఏళ్ల క్రితం నా జీవితంలో జరిగిన నష్టాన్ని తలుచుకుంటే నేను ముందుకు పరిగెత్తలేకపోతున్నాను. లేదా నేను రక్షణ పొందక ముందు నేను చేసిన పాపపు జీవితాన్ని తలుచుకుంటే నేను ముందుకు పరిగెత్తలేకపోతున్నాను. కారణం ఏంటంటే నేను ఎంత దుర్మార్గుడినా అనే ఆలోచన నా జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. అందుకే నేను ఒక్కటి నేర్చుకున్నాను, నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో ఏ రోజు నేను కడగబడ్డానో ఆ రోజు నేను నీతిమంతుడిని గనక, నా పాపాలన్నీ ఆయన శుద్ధి చేశాడు గనక, నా పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరిచాడు గనక, సముద్ర పగాధంలో నా పాపాలు వేసి మరల జ్ఞాపకం చేసుకోని అన్నాడు గనక, తన చిత్తానుసారంగా నా పాపాలన్నీ కడిగి వేశాడు గనక, ఆయనే నా పాపాలు మర్చిపోయినప్పుడు నేను మరల గతంలో చేసిన పాపాలు ఎందుకు మర్చిపోవాలి? నా గతంలో కలిగిన కష్టాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? నేను వెనుకున్న వాటిని జ్ఞాపకం చేసుకున్నంత కాలం ముందుకు పరిగెత్తలేకపోతున్నాను. అందుకే ఆయన అంటాడు, నేను ఒక్కటి నేర్చుకున్నాను, ఆ ఒక్కటి నేర్చుకున్నాను అంటాడు పౌలు గారు. ఏంటి ఆ ఒక్కటంటే, వెనుకున్న వాటిని మరచి ముందు నా బహుమానం కొరకు, ఆ సింహాసనం కొరకు, ఆ పరలోకం కొరకు నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నా గోల్ ఏంటంటే, నా ఎయిమ్ ఏంటంటే, నా ప్రభు సింహాసనాన్ని నేను తాకాలి, నా ప్రభు సింహాసనంలో నేను చేరాలి. ఆ పందెంలో పరిగెత్తితే నాకు వచ్చే బహుమానం నేను పొందాలి, నేను ఓడిపోకూడదు. ఆ బహుమానం నాకొక్కడికి కాదు, ఎంతమంది అయితే నాలాగా పరిగెత్తుతారో పౌలు గారు అంటున్నాడు, ఎంతమంది అయితే నాలాగా పరిగెత్తుతారో వారందరూ కూడా ఆ బహుమానం పొందుతారు. మనందరి కొరకు ఆ సింహాసనం ఉంది, మనందరి కొరకు పరలోక రాజ్యం ఉంది. పరలోక రాజ్యమే నా దేవుని యొక్క సింహాసనం. ఆ సింహాసనంలో ఎంతమందికైనా చోటు దొరుకుతుందండి. అయితే పరిగెత్తే వారెందరూ, ఆ పరుగు పందెం ఎలా పరిగెత్తాలి? ఇది ఈ రోజున ప్రశ్న. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-3 వాక్యాల్లో కూడా ఎలా అక్కడ కూడా పరుగు పందెం అంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త. విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు, ఇంత గొప్ప సాక్షి సమూహం నన్ను చూస్తున్నారు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మిమ్మల్ని, నన్ను బోధిస్తున్న నన్ను ఎవరు చూస్తున్నారు తెలుసండి? మనకంటే ముందుగా ప్రభు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా మనల్ని గమనిస్తున్నారు. మరి నా స్నేహితులు జాగ్రత్తగా పరిగెత్తున్నారా లేదా? నా భార్య పరలోకంలో ఉండి చూస్తుంది, నా భర్త జాగ్రత్తగా పరిగెత్తున్నాడు లేదా, ఎక్కడైనా పడుతున్నాడేమో ఆమె గమనిస్తూ ఉంది నన్ను. మీ బంధువులు ఎవరైనా నమ్ముకొని ముందే ప్రభు దగ్గరికి వెళ్ళుంటే వాళ్ళు కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు. అంత మాత్రమే కాదు, ప్రభు దగ్గరికి చేరిన ప్రతి ఆత్మ మనల్ని గమనిస్తుంది. అంతేకాకుండా ఈ లోకమందు విశ్వాసులు మనల్ని గమనిస్తున్నారు, అన్ని జనులు మనల్ని గమనిస్తున్నారు. ఏమనంటే, వీళ్ళు మాటలు చెప్పేవాళ్ళేనా? పరుగు పందెంలో నిజంగా పరిగెత్తుతున్నారా బహుమానం కొరకు? ఎలా పరిగెత్తుతున్నారు వీళ్ళు? లోకం వైపు చూస్తూ పరిగెత్తుతున్నారా? యేసు వైపే చూస్తూ పరిగెత్తుతున్నారా? కొంతమంది క్రైస్తవ జీవితాలను చూసినప్పుడు లోకంలో ఉంటారు, యేసులో ఉంటారు. కొంతమంది జీవితాల్లో లోకం 90% ఉంటుంది, యేసు మాత్రం ఆదివారమే ఉంటాడు. కొంతమంది జీవితాల్లో లోకం 50, యేసు 50% ఉంటాడు. కొంతమంది జీవితాలు అసలు లోకస్తుల కంటే భయంకరమైన క్రైస్తవ జీవితాలు జీవించే వాళ్ళు ఉంటారు. ఇన్ని రకాల తెగలు బైబిల్లో అందరూ ఉన్నారు. కొరింథీ సంఘం ఉంది, భ్రష్టమైన సంఘం. అదేవిధంగా ఫిలిప్పీ సంఘం ఉంది, నమ్మకమైన సంఘం. కొలసి సంఘం ఉంది, శరీరాన్ని హింసించుకుంటే దేవుడు కనపడతాడని బోధించే సంఘం. శరీరాన్ని తుచ్చమైనదిగా భావించి హింసించుకుంటారు వాళ్ళు, శరీర ఛేదన చేసుకుంటా ఉంటారు వాళ్ళు. అలాంటి సంఘాలు కూడా ఉన్నాయి బైబిల్లో. ఈ రోజు కూడా లోకంలో డబ్బు కోసం పనిచేసే సంఘాలు ఉన్నాయి, ప్రభు ఘనత కొరకు సేవ చేసే సంఘాలు ఉన్నాయి, వ్యక్తిగత మహిమ కొరకు సేవ చేసే సంఘాలు ఉన్నాయి. ఏమండి, మాకు విలువ కావాలని సేవ చేసే సంఘాలు ఉన్నాయి. శరీర కోరికలతో సేవ చేసే మనుషులు కూడా ఉన్నారు. ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. కానీ ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని పరిశీలిస్తున్నారు. యేసు వైపు చూస్తూ పరిగెత్తున్నారా లేదా లోకం వైపు చూస్తున్నారా వీళ్ళు?
ఓర్పుతో పరిగెత్తుతున్నారా, సహనంతో పరిగెత్తుతున్నారా, ఇది గమనిస్తారు. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అంటాడు 12వ అధ్యాయంలో యేసు వైపు చూస్తూ సహనంతో ఓర్పుతో పరిగెత్తండి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం ఒక పోరాటం. ఈ పరుగు పందెం ఈ పరుగు పందెంలో మనం గనక పరిగెత్తితే కలిగే గొప్ప బహుమానం పరలోకం, ఆ సింహాసనం. పౌలు గారు ఫైనల్ గా ఒక మాట అంటున్నాడు తన యొక్క సేవా జీవితం ముగింపులో. తిమోతికి రాస్తూ 2 తిమోతి 4వ అధ్యాయము 7-8 వాక్యాల్లో అంటాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని మాత్రం కాపాడుకున్నాను. విశ్వాసంలో నేను ఎప్పుడు కూడా తొలగిపోల. విశ్వాసంలో కనుక నేను వెనుదీస్తే దేవుని ఆత్మకు నా యందు సంతోషం ఉండదు. కనుక నేను విశ్వాసంలో వెనుదీయకుండా పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తి నా పరుగు తుదముట్టించాను, కడముట్టించాను. ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, నా కొరకే కాదు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ నీతి కిరీటం నా ప్రభు సిద్ధపరిచి ఉంచాడు అని పౌలు గారు ఆ మాటలు ఆ రోజున చెప్పినాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక నీతి కిరీటాన్ని పౌలు గారికి మాత్రమే కాదు, క్రైస్తవ జీవితం అనే పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తే ప్రతి ఒక్కరికి కూడా నీతి కిరీటాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది వాడబారని కిరీటం, అది మహిమ కిరీటం, అది అక్షయమైన కిరీటం. ఈ లోకంలో ఒలింపిక్స్ గేమ్లో కానీ, ఆ రోజున కొరంతి ప్రాంతంలో ఉన్న ఇస్మియన్ గేమ్స్ లో కానీ ఆ బహుమానాలు ఇచ్చేటప్పుడు ఆకులతో తయారు చేసిన కిరీటాలు పెట్టేవాళ్ళు. అవి వాడిపోయేవి. ఈ లోకపు కిరీటాలు వాడిపోతాయి, కానీ పరలోకపు రాజు ఇచ్చే కిరీటం అక్షయమైన కిరీటం, అది వాడబారని కిరీటం, అది నిర్మలమైనది, నిష్కల్మషమైన కిరీటం. దేవునికి స్తోత్రం కలుగును కాక. అట్టి కిరీటాన్ని సాదాసీదాగా సరదాగా పొందుదాం అనుకుంటే అది వ్యర్థమైన ప్రయాస అండి. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు నేను పరలోకాన్ని చేరతాను అంటాడు, కానీ బైబిల్ మాత్రం భూమి మీద మిగిలిపోతాయి, కానీ పరలోకంలో బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా కనపడరండి. ఆ రోజు మనం ఎదురు చూస్తాం. ఆ రోజు అంతా బైబిల్ పట్టుకొని తిరిగారు కదా ఒక్కొక్కళ్ళు, వీళ్ళందరూ కనపడలేదంటే అనుకుంటాం మనం, కానీ అందరూ కనపడతారని గ్యారంటీ లేదు. కానీ ఈ మాటలు వింటున్న మనం కనపడాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ పందెపు రంగంలో పరిగెత్తే 3 అంశాలు ఈ చోట పౌలు గారు సెలవిస్తున్నాడు. ఆయన ఎలా పరిగెత్తాడు, మీరు కూడా అలాగా పరిగెత్తండి అంటున్నాడు. చూడండి, అదే 20వ అధ్యాయంలో 19వ వాక్యంలో మనం గమనించినట్లయితే, 20వ అధ్యాయం 19వ వాక్యంలో, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావంతో నేను ఎలాగూ ప్రభువుని సేవించుచుంటినో మీకే తెలియను. మొట్టమొదట పౌలు గారు నేను ఎలా పరిగెత్తాను అని ఎఫ్ఎస్ సంఘ పెద్దలతో చెప్తున్నాడు. నేను ఎలాగ పరిగెత్తానంటే, ఎఫ్ఎస్ సంఘ పెద్దలరా, పూర్ణమైన వినయ భావంతో పరిగెత్తాను. విత్ హ్యూమిలిటీ నేను పరిగెత్తాను. నా విశ్వాస పోరాటాన్ని, నా సేవా పోరాటాన్ని, నా క్రైస్తవ పరుగు పందాన్ని వినయంతో నేను పరిగెత్తాను. ఎక్కడ గర్వంతో నేను సేవ చేయాల, ఎక్కడ అహంకారంతో నేను సేవ చేయాల. గర్వంతో సాక్ష్యం చెప్పలేదు, అహంకారంతో సాక్ష్యం చెప్పలేదు. నేను భక్తుడిని అనే భావంతో చర్చికి వెళ్ళాల, నేను భక్తుడిని అనే భావంతో వాక్యం చెప్పలా. నేను బహుభక్తుడిని అనే భావంతో పాట పాడలా. నేను పాట పాడినా, వాక్యం చెప్పినా, సాక్ష్యం చెప్పినా, పేదలకు సహాయం చేసిన, ఎవరినైనా పలకరించిన పూర్ణ వినయ భావంతో చేశాను అంటున్నాడండి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలరా, క్రైస్తవ జీవితం అనే పరుగు పందెంలో ఉన్న మనల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వినయ భావంతో పరిగెత్తండి. మీరు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, సేవ చేసినా పూర్ణమైన వినయంతో చేయండి. కారణం ఏంటంటే, గర్వం అనేది సాతాను యొక్క స్వభావం. గర్వం అనేది సాతాను యొక్క స్వభావం. గర్వము నాశనానికి నడిపిస్తుంది ఒక వ్యక్తిని. ఒక సంఘాన్ని గర్విష్టి సంఘం నాశనానికి వెళ్తుంది, గర్విష్టి కుటుంబం నాశనానికి వెళ్తుంది. ప్రైడ్ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ సిన్స్ అంటాడు జాన్ కాల్విన్ అనే ఒక భక్తుడు. సైతాను స్వభావం గర్వం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12-14 వాక్యాల్లో గమనించినట్లయితే, అక్కడ తేజో నక్షత్రం వేకు చుక్క నీ వేళ పడిపోతుంది, సభాపర్వతం మీదకి ఎక్కిపోదుననుకుంటువే, దేవదూతగా దేవుడు సృష్టిస్తే ఆ లూసిఫర్ని
దేవుని సింహాసనాన్నే కాజేయాలనుకున్నాడండి ఆ దేవదూత. అంత గర్వించాడు. ఆ గర్వించిన దేవదూత దేవుడు పడదోస్తే సాతానుగా మారాడు. అతడు మాత్రమే పడిపోకుండా అతనితో పాటు 1/3 ఆఫ్ ది ఏంజల్స్, ఆ లూసిఫర్ అనే వాడికి, వాడి మాట విని 1/3, 1/3 ఆఫ్ ది దేవదూతలు అతనితో పాటు పడిపోయాయి పరలోకం నుండి. అవన్నీ ఇప్పుడు డీమన్స్ గా, దయ్యాలుగా తిరుగుతా ఉన్నారు. ఆకాశ మండలంలో తిరుగుతున్నారు, భూమి మీద తిరుగుతున్నారు. వాటికి నాయకుడు ఎవడంటే పడిపోయిన దేవదూత. ఒకే ఒక నాయకుడు, ప్రధాన దూత. ఆ రోజుల్లో లూసిఫర్ మ్యూజిషియన్ వాడు. దేవుని సింహాసనాన్నే కాజేయాలనుకున్నాడంటే దేవదూత అయ్యుండి కూడా. పరలోకంలో వాడు తిరుగుబాటు చేసి 1/3 ఆఫ్ ది ఏంజల్స్ తనతో తీసుకొని, ఇక పరలోకంలో దేవుడు వాళ్ళని ఉంచకుండా అలాగ నెట్టేస్తే అగాధంలో ఒక మూల పడిపోయాడు. అదే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో రాసి ఉంది. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయంలో 14వ వాక్యంలో ఆ యొక్క లూసిఫర్ను గురించి రాయబడిన మాట ఏంటి తెలుసండి? అభిషేకించబడిన కెరూబట. రత్నాలతో, వెండితో, బంగారుతో, వెలగల రాళ్లతో అలంకరించాడట దేవుడు అతన్ని దేవదూతగా. అతను చూసుకొని దేవుడు సంతోషపడేవాడట. అంత అందమైన దేవదూతగా తయారు చేశాడు దేవుడు అతన్ని. కానీ దేవుడు అతన్ని ప్రేమించిన ఆ ప్రేమని అతడు తక్కువగా భావించి దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడండి. అందుకనే దయ్యాల నాయకుడిగా మారాడు. అతని యొక్క మిగిలిన దేవదూతలందరూ దయ్యాలుగా మారి ఈ రోజున మొట్టమొదటి మానవుడు, సృష్టిలో మొదటి మానవుడైన ఆదామవ్వల కుటుంబాన్ని శోధించారు, పాపంలో పడేటట్లుగా చేశారు. సైతాను స్వభావం గర్వం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవ జీవితంలో, సేవా జీవితంలో, విశ్వాస జీవితంలో ఏ ఒక్కరిలోనైనా గర్వము ఉందంటే సాతాను స్వభావం అతనిలో ఉందని మీరు ఈజీ గుర్తుపట్టచ్చు. ఎందుకంటే గర్వం అనేది సాతాను యొక్క స్వభావం. యేసుక్రీస్తు యొక్క స్వభావం ఏంటంటే హ్యూమిలిటీ, దీనత్వం, వినయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యంలో అంటాడు, నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడిని, నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి, నా కాడి బహు చులకనగా ఉంటుంది, భారం మోస్తున్న వారలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఈ రోజున ఏ గర్వం ఈ మాటలు విన్న మనలో ఉన్నా కూడా ప్రభు సన్నిధిలో, ప్రభువా ఈ గర్వాన్ని నా నుంచి తొలగించమని చిన్న ప్రార్థన చేసుకొని, మీ వలె నన్ను దీన మనస్కుడిగా మార్చండి నాయన, సాత్వికుడిగా మార్చండి అని అడగగలిగితే ఎంత ప్రభు సంతోషపడతాడు కదా. కారణం ఏంటి తెలుసండి? వినయ మనస్సు ఒక్కటే పందెపు రంగంలో మనల్ని పరిగెత్తే వాళ్ళుగా చేస్తుంది, జయించేవారిగా చేస్తుంది, సింహాసనానికి తీసుకెళ్తుంది. గర్వపు మనసు నరకాగ్నికి తీసుకెళ్తుంది. రక్షించబడ్డానని మనం చెప్పుకోవచ్చు, బైబిల్ ఉంది నా దగ్గర అని చెప్పుకోవచ్చు, బాప్తిసం పొందానని కూడా చెప్పుకోవచ్చు. కానీ గర్విష్టి హృదయం నిత్య నరకాగ్ని తీసుకెళ్తుంది. ఇది బైబిల్ బోధిస్తున్న బోధ. పౌలు గారు అంటాడు, నేను పూర్ణమైన వినయ భావంతో మీ మధ్య నడుచుకున్నాను. విశ్వాసి సేవకుడా, ఈ మాటలు వినేవాళ్ళు, బోధించే నేనైనా జీవితం అంతా పూర్ణమైన వినయ భావంతో, దీన మనసుతో మనం సంచరించే వారిగా ఉండాలి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వాక్యాల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు పరలోకమందు ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మన కొరకు మరణించటానికి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా చేసుకున్నాడండి. ఎందుకంటే హెబ్రీ 2:14 రాయబడింది, పాపపు దాసత్వంలో మనమున్నాం, మరణ భయములో మనమున్నాం, మనల్ని విడిపించాలని యేసుక్రీస్తు తను తాను శిలువ మరణం నొందునంతగా తగ్గించుకున్నాడు. అందుకే యాకోబు భక్తుడు అంటాడు 4వ అధ్యాయం 6వ వాక్యంలో, 6-7 వాక్యాల మీద చదివితే, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, దీనులను ప్రభు కృప అనుగ్రహిస్తాడు, దీనులకు ప్రభు కృప అనుగ్రహిస్తాడు, దీనులను హెచ్చిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైన పేతురు రాస్తున్నాడు 6-7-8 వాక్యాల్లో, దేవుడు తగిన సమయం మంది మిమ్మల్ని హెచ్చిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీన మనస్కులుగా ఉండండి, గర్విష్ఠులుగా ఉండొద్దని పేతురు హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, దైవజనులు దీన మనసుతో సేవ చేయగలిగితే, విశ్వాసులు దీన మనసుతో సేవ చేయగలిగితే, దీన మనసుతో విశ్వాస జీవితాన్ని జీవించగలిగితే
ఒక క్రైస్తవ ఉద్యోగి అయినా, వ్యాపారస్తుడైనా దీన మనసుతో, స్త్రీ అయినా పురుషుడైనా జీవితకాలం అంతా విశ్వాస జీవితాన్ని చేయగలిగితే పందెపు రంగంలో గెలిచి తీరుతారు, బహుమానాన్ని పొందగలుగుతారు. రెండో విషయాన్ని గమనిస్తే అదే అదే రెండవ అదే 20వ అధ్యాయం 19వ వాక్యంలో ఆయన అంటున్న మాట, ఆ ముందుగా 19వ వాక్యంలో మొదటి పార్ట్లోనే, యూదుల కుట్రల వల్ల నాకు శోధనలు సంభవించినను, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను. యూదులు కుట్ర చేశారు, ఈయన యూదుడే, కానీ ఈయనకి వ్యతిరేకంగా యూదులే కుట్ర చేశారు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నేను కన్నీళ్లు విడుచుచు, నాకు శోధనలు వచ్చినప్పుడు నేను కన్నీళ్లు విడిచి ప్రభు దగ్గర మొరపెట్టానే కానీ ప్రతీకారం తీర్చుకోవడానికి నేను సిద్ధపడలేదు. దీనిలో భావం ఏంటో తెలుసండి, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నేను సహించాను, భరించాను. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, క్రైస్తవ జీవితం అనే ఈ పరుగు పందెంలో మనం ఓపిగ్గా పరిగెత్తాలి, సహనంతో పరిగెత్తాలి, సహనంతో ఓర్పుతో పరిగెత్తాలి. మొట్టమొదటిది వినయంతో పరిగెత్తాలి, రెండవది ఓర్పుతో పరిగెత్తాలి. పౌలు గారు సెలవిస్తున్నాడు, నేను ఓర్చుకొని పరిగెత్తాను, కన్నీళ్లు విడిచానే గాని నా కుట్రలు శోధనలు వచ్చినా నేను సహనాన్ని కోల్పోయి ఎప్పుడు బరస్ట్ కాలేదు. నేను ఈ సేవ నేను చేయను, నా వల్ల కాదు అని బైబిల్ పక్కన పారేలా, నాకు విలువ ఇవ్వలేదు కనుక నేను వీళ్లతో స్నేహం చేయను అని నేను పక్కకి వెళ్ళాల. పలానా ఊళ్ళో పౌలు గారిని చావు కొట్టారు రాళ్ళేసి, ఈ ఊళ్ళో కొట్టారు కనుక నేను మళ్ళీ ఈ ఊరికి రానల్లా, ఈ ఊరికి రానల్లా. అద్భుతాలు పొందిన ఊర్లోనే ఆయన కొట్టారు, కానీ ఇప్పుడు కూడా పౌలు గారు ఆ ఊరి మీద కానీ ఆ మనుషుల మీద కానీ అలగల. ఈ రోజున చిన్న కష్టం వస్తే, ఎందుకు ప్రభువా నన్ను సేవకు పిలిచావు, నేను మంచి ఉద్యోగం చేసుకుంటే బాగుండేది కదా, ఈ బాధలు నాకెందుకు అని అనుకునే వాళ్ళం కూడా ఉంటాము. నా జీవితంలో అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. చిన్న శ్రమకే, చిన్నదైనా పెద్దదైనా, ఎక్కడ కూడా పౌలు గారు అనేక సార్లు కొరడా దెబ్బలు తిన్నాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, చనిపోయారని వదిలేసి వెళ్ళిపోయారు. 2 కొరింథియన్స్ 11th చాప్టర్ 23వ వాక్యంలో 23 నుంచి మీరు చూసుకుంటే ఆయన శ్రమలన్నీ తెలియజేస్తున్నాడు. ఏమండి, మరణపు డంచులకు చేరుకున్నాడట కొన్ని సందర్భాల్లో. అయినా కానీ ఆయన సహనాన్ని, ఓర్పుని కోల్పోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రైస్తవ జీవితం అనే పరుగు పందెంలో ఓర్పు చాలా అవసరం అండి. యాకోబు భక్తుడు రాస్తున్నాడు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 4 వాక్యాలు కనుక మీరు చూసినట్లయితే, ఏమండి, సహనంతో, ఓర్పుతో ఒక క్రైస్తవ విశ్వాసి జీవించగలిగితే శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఈ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా నన్ను విమోచించిన నా దేవుడే నాకు సర్వము, నా దేవుడే నా సర్వస్వం అనే ఆలోచనతో, ప్రభువుని తప్ప మరి దేనిని ఘనపరచుట నాకు దూరమగును కాకనే ఆలోచనతో నా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆ ప్రియ సహోదరి విలువైన అత్తరుబుడ్డితో అభిషేకించినట్లుగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుకి, నన్ను రక్షించి నా కొరకు మరణించి పాతిపెట్టబడి పునరుద్ధరుడైన యేసుక్రీస్తుకే నా జీవితంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఏది ఏమైనా నా దేవుణ్ణి నేను విడిచిపెట్టను. ఈ తీర్మానంతో కనుక ఒక విశ్వాసి ముందుకు సాగినప్పుడట కొన్ని శ్రమలు వస్తాయట, కొన్ని పరీక్షలు వస్తాయట, కొన్ని శోధనలు వస్తాయట. యాకోబు భక్తుడు ఆ 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. వాటన్నిటిలో కూడా సహనాన్ని, ఓర్పుని ప్రదర్శించగలిగితే, తట్టుకోగలిగితే వారట ఏ విషయంలో కొదువ లేని వారిగా మారతారట. వారు పర్ఫెక్ట్ పీపుల్గా మారతారట. వారు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలో కొదవలేని వారై ఉందురు అని రాస్తున్నాడు. ఈ రోజున పర్ఫెక్ట్ పీపుల్ మాత్రమే పరలోకానికి చేరగలరు. పర్ఫెక్ట్ పీపుల్ అంటే సంపూర్ణులు, అంటే రక్షించబడిన ఒక వ్యక్తి కొన్ని బలహీనతలు ఉంటాయి అతని జీవితంలో. ఎప్పటికప్పుడు ప్రభువుని క్షమాపణ అడుగుతూ, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతూ, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, సేవ చేసినా ప్రభువుని గణపరచాలనే ఆలోచనతో గనక ముందుకు సాగగలిగితే, ఏది చేసినా కూడా, ఏ పని చేసుకొని పొట్టపోసుకున్నప్పటికీ
ఏ పని చేసుకొని సంపాదించినప్పటికీ కూడా దేవుణ్ణి ఘనపరచగలిగే మనసు కలిగి ఉంటే, ఎప్పటికప్పుడు తన యొక్క చిన్న చిన్న పాపాలైనా ఏదైనా సరే ఒప్పుకొని విడిచిపెట్టి ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుచుకుంటూ తను తాను జడ్జ్ చేసుకుంటూ ముందుకు సాగగలిగితే ఆ వ్యక్తి సంపూర్ణుడవుతాడట. ఒక రోజు సంపూర్ణుడే పరలోక రాజ్యంలో చేరగలుగుతాడు. అతనికి ఏ కొదువ లేనివాడిగా మారతాడట. ఇక ఒక రోజున పెద్ద శ్రమలు వచ్చినా కానీ డోంట్ కేర్ అన్నట్టుగా బ్రతకగలుగుతాడట. అందుకని క్రైస్తవ జీవితంలో శ్రమలు సహజమే, శోధనలు సహజమే. భరించి సహించగలిగే శక్తిని ఇమ్మని ప్రభువుని అడగడం తప్ప మనం ఏమీ చేయలేము. ఆయన్ని ప్రశ్నించి ప్రయోజనం కూడా ఏమీ లేదు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అన్యాయస్తుడు కాడు. ఆయన్ని మన సంపూర్ణులుగా మారుస్తాడు. ఏ కొదువ లేని వారిగా కూడా చేస్తాడు. ఆయన కాపరిగా ఉంటాడు. గాఢాంధకారంలో కూడా ఆయన మనకు సహాయకుడిగా ఉంటాడు. ఆయన దుడ్డుగర్ర దండం మనకు కావలి ఉంటుంది. కృపాక్షేమాలతో మనల్ని నడిపిస్తాడు. మన గిన్నె నిండి పొంగి పొర్లే ఆశీర్వాదాలు ఇస్తాడు. శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరుస్తాడు. ఆయన మందిరావరణంలో కలకాలం జీవించే వారిగా మనల్ని చేస్తాడు. ఆ నిత్య రాజ్య ప్రవేశాన్ని మనకు శీఘ్రంగా అనుగ్రహిస్తాడు. ఎప్పుడంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మన విశ్వాస జీవితంలో కొన్ని శ్రమలు శోధనలు ఎదురైనప్పటికీ కూడా, శత్రువు మనల్ని నిందించి దూషించాలని చూసినప్పటికి కూడా సహనంతో ఓర్పుతో అపోస్తలుడైన పౌలు, నేను సేవ చేశాను, ఇదిగో నా పరుగు పందాన్ని నేను ముగించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎఫ్ఎస్ సంఘ పెద్దలారా, మీరు కూడా ఓర్పుతో పరిగెత్తండి, ఓర్పుతో పరిగెత్తండి. ఈరోజు నా మాట మనకు కూడా చెప్తున్నాడు. పేతురు భక్తుడు అంటాడు, 1 పేతురు 5వ అధ్యాయం 10వ వాక్యంలో అంటాడు, ఇప్పుడున్న ఈ శ్రమలు తాత్కాలికమైనవే, అల్పమైన శ్రమలు ఇవి. క్రైస్తవ జీవితంలో కొందరు మనల్ని నిందిస్తారు, మన కులం వాళ్ళే మనల్ని నిందిస్తారు. కొందరు అదో రకంగా చూస్తారు. కొంతమంది భక్తిగా ఉంటే పిచ్చోడు అనుకుంటారు. కొంతమంది మనం వాక్యం బోధిస్తుంటే వీడికి ఇదేం పిచ్చిరా అనుకుంటారు. కొంతమంది రకరకాలు మాట్లాడుకుంటారు. కొన్ని నిందలు, కొన్ని అవమానాలు వస్తాయి. నిజమైన క్రైస్తవుడు కొన్ని నిందలు భరించక తప్పదు. కానీ ఇవి తాత్కాలికమైనవే. గొప్ప ఆనందం మన కొరకు ఎదురు చూస్తుంది అంటాడు. గొప్ప మహిమ మన కొరకు ఎదురు చూస్తుందని పేతురు భక్తుడు రాస్తున్నాడు. గొప్ప మహిమ మన కొరకు ఎదురు చూస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, ఇప్పటి కాలపు శ్రమలట ఎన్నతగినవి కావట, దేని ముందు? రాబో మహిమ ముందు. ప్రభు పునరుద్ధరణైన ప్రభు ఏ విధంగా మారాడో, ఎలాంటి దేహాన్ని కలిగి ఉన్నాడో అలాంటి దేహాన్ని ఒక రోజున మనం కలిగి ఉండబోతున్నాం. యేసు పోలికగా మనం మారబోతున్నాం. మరి ఈ భూమి మీద ఈ శ్రమలు ఎలా తట్టుకోగలమండి? యోహాను సువార్త 14వ అధ్యాయం 15, 16, 17 వాక్యాల్లో ప్రభు స్పష్టంగా చెప్పాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త పేరు పరిశుద్ధాత్ముడు. ఆయన సత్య స్వరూపి. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మీ పక్షంగా ప్రార్థన చేస్తాడు, మీకు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. పరిశుద్ధాత్ముడే మన పక్షంగా మొరపెడతాడు. అందుకే దేవుల్లో నిలిచి ఉంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం అనుభవించగలుగుతాం. ఆ పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉంటే కొన్ని బాధలు మనకు కలుగుతాయి. అప్పుడప్పుడు కొంత బాధపడతాం కొన్ని విషయాల్లో. కానీ వెంటనే ఆదరణకర్త అయిన దేవుడు నాకు తోడుకున్నాడు, నేను ఎందుకు కుంగిపోవాలి? ఏది జరిగినా నా జీవితంలో నా దేవుడు నాకు మేలే చేస్తాడు, కీడు చెయ్యడు అనే నమ్మకంతో ముందుకు సాగగలుగుతాం. ఆ నమ్మకాన్ని మనకు కలిగించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్మ దేవుడిని మన కొరకు పంపించాడు. ఒక్కోసారి మనం ఏడుస్తుంటే ఆయన మనల్ని ఓదారుస్తాడు. ఒక్కోసారి మనం భయపడుతుంటే ఆయన మనల్ని ధైర్యపరుస్తాడు. ఒక్కోసారి నాకు ఎవరూ లేరని మనం బహు వేదనకు గురైతే మన వేదనని సంతోషంగా మారుస్తాడు. ఏంటి నా జీవితం ఇలా అయిపోయిందని మనం కంగారు పడుతుంటే, ఏం కాలేదయ్యా, నీ కొరకు గొప్ప మహిమ ఎదురు చూస్తుంది, నేనున్నాను కదా అని చేయి పట్టి నడిపిస్తాడు. ఆయన పేరు పరిశుద్ధాత్ముడు, ఆదరణకర్త. ఆయన్ని ప్రభు, ఆయన వెళ్ళి పరలోకానికి ఆ పెంతెకొస్తే ఆయన్ని పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ పరిశుద్ధాత్మను మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. ఆ పరిశుద్ధాత్మను ఆశ్రయించాలి అంటే
ఆ ఆ వాక్యం మీద మనసు పెట్టేవారిగా ఉండాలి. సహించగలిగే వారిగా, వినయం కలిగిన వారి దగ్గరే పరిశుద్ధాత్మ నివాసం చేస్తాడు. గర్విష్ఠుల దగ్గర, తాగుబోతుల దగ్గర, తిరుగుబోతుల దగ్గర పరిశుద్ధాత్మ నివసించలేడు. వాక్యానికి విరుద్ధమైన జీవితం జీవించే వారి దగ్గర పరిశుద్ధాత్మ నివసించలేడు. చెడు మాటలు మాట్లాడే వారి దగ్గర పరిశుద్ధాత్మ నివసించలేడు. ఆ పరిశుద్ధాత్మ ఆదరణ మనకిస్తాడు. దేవదూతలు మనకి పరిచర్య చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవదూతలు మీకు తెలియకుండానే మీకు పరిచర్య చేస్తున్నారు. ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని తప్పిస్తున్నారు. ఈ రోజున మీరు నేను ఇంకా బతుకున్నామంటే దేవుడు ఎన్నిసార్లు మనల్ని తప్పించాడో, ఎన్ని ప్రమాదాల నుంచి మనల్ని కాపాడాడో. దేవదూతల పరిచర్య మనకు తెలియకుండానే మనకు జరుగుతుందండి. నమ్మగలిగితే మరింత గొప్ప పరిచర్య చూడగలుగుతాం. కీర్తనకారుడు 42వ కీర్తన 5-6 వాక్యాలు అంటాడు, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు నాలో. ఒకసారి ఆ కీర్తన 42వ కీర్తన ఒకసారి చూడండి. 42వ కీర్తన 5-6 వాక్యాలు ఒకసారి మనం చూస్తే చక్కగా కీర్తనకారుడు మాట్లాడతాడు. ఫైనల్ గా ఒక కన్ఫెషన్ కూడా చేస్తాడు ఆయన. 42:5-6 వాక్యం, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణుంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన్ను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కుంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతం నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. హెర్మోను కొండ అంటే ఎత్తైన కొండ ఆ ఇజ్రాయెల్ దేశంలో. మీసారు కొండ అంటే లోయెస్ట్ కొండ, అది తక్కువ హైట్ లో ఉండేది. ఉన్నత స్థాయిలో ఉన్న ఆయన ఉద్దేశం ఏంటంటే, కీర్తనకారుడి ఉద్దేశం, హెర్మోను కొండ మీద ఉన్నా నువ్వు అక్కడ ఉన్నావు, దిగువనున్నా నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే దీని ఉద్దేశం ఏంటంటే, నా ప్రాణమా ఎందుకు కుంగున్నావు? కుంగిపోవద్దు. నీ రక్షణకర్త అయిన దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయన ఎత్తైన స్థలాల్లో ఉంటాడు, లోతైన స్థలాల్లో ఉంటాడు, సమతల భూమి మీద కూడా ఉంటాడు. నేను ఎక్కడున్నా అక్కడ ఆయన ఉంటాడు. నా ప్రాణమా కుంగిపోవద్దు. ఎత్తైన స్థలాల మీదనే దేవుడు ఉండడు, అక్కడ ఉంటాడు. లోతైన స్థలాల్లో ఉంటాడు, సమతల ప్రదేశంలో కూడా ఉంటాడు. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నాతోనే ఉంటాడు, సుఖంలో ఉన్నప్పుడు దేవుడు నాతోనే ఉంటాడు, ఎప్పుడు దేవుడు నాతోనే ఉంటాడు. అందుకనే పౌలు గారు అంటాడు, నేను నా బలహీనత యందే నేను ఆనందిస్తున్నాను అంటాడు. నా బలహీనతలో నేను బలవంతుడిని అంటాడు. ఎందుకంటున్నాడు ఆ మాట? బలహీనతలో కూడా దేవుడు ఆయనతోనే ఉన్నాడనే నమ్మకం. ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు, ఆరోగ్యం లేనప్పుడు దేవుడు మనతో ఉంటాడు. శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడు, శ్రమలు లేనప్పుడు దేవుడు మనతో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కీర్తనకారుడు తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు, కుంగిపోవద్దు. నా దేవుడు సర్వాంతర్యామి, ఆయన ప్రతి చోట ఉంటాడు. నేను ఎక్కడున్నా అక్కడ ఉంటాడు ఆయన. నా దేవుని యందు నేను నమ్మకం ఉంచి ఉన్నాను. దట్ ఈస్ ద ఫెయిత్. ఆ విశ్వాసంతో పౌలు గారు పరిగెత్తాడండి, ఓపికగా పరిగెత్తాడు. అన్ని శ్రమలు తట్టుకున్నాడు, నీతి కిరీటం పొందాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చివరిదిగా, మూడవదిగా మనం చూసినట్లయితే అదే అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో 22-23 వాక్యాలు. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేముకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు గాని బంధకములను శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చడం తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తొడముట్టింపు వలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోలేదు. ఇక ఫైనల్ గా ఆయన చేసిన తీర్మానం ఏంటి తెలుసండి? నా ప్రభువైన యేసుక్రీస్తు కృపా సువార్త మీకు ప్రకటించడానికి నా ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. ఇది యెరూషలేముకి వెళ్తున్నాను, అక్కడ కూడా నా కొరకు బంధకాలు కాచుకొని ఉన్నాయి. ఒకవేళ పోతే అక్కడ కూడా నా ప్రాణం పోవచ్చు, పోగొట్టుకోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఈ తీర్మానంతో పౌలు గారు సేవ చేశాడండి. రక్షింపబడిన రోజు నుండి కూడా, పరుగు ప్రారంభించిన రోజు నుండి ముగింపు వరకు ఇదే తీర్మానం. నా ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, ప్రియమైనదిగా ఎంచుకోవటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలరా,
ఈ చోట మనం గమనించినట్లయితే ఆయన తన జీవితాన్ని ఏమాత్రం కూడా ప్రభువు కంటే తన జీవితం ఎక్కువైనది ఏమీ కాదని ఆలోచన కలిగిన వ్యక్తి. ప్రభువు కంటే తన జీవితం విలువైనది ఏం కాదు. ప్రభు యొక్క పరిచర్యలో, పరుగు పందెంలో పోరాడుట కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయని స్వభావంతో పరిగెత్తాడు. దీన్నే డైయింగ్ సెల్ఫ్ అంటే స్వయానికి చనిపోవడం అనమాట. నేను, నాది, నా ప్రాణం, దీన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచన చేయలే ఆయన. దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు. అలా పరిగెత్తాడు ఆయన. ఈరోజు కూడా ప్రభు మనల్ని అడుగుతున్నాడు. ఎస్, నిజమైన క్రైస్తవ జీవితంలో సింహాసనం చేరాలన్నా, బహుమానం పొందాలన్నా ఇది పూలబాట మాత్రమే కాదు. ఆ పూలలో ముళ్ళు కూడా ఉంటాయి. ఒక్కోసారి ముళ్ళు కూడా గుచ్చుకుంటాయి. గులాబీ పువ్వు కోసినప్పుడు ముళ్ళు కూడా గుచ్చుకుంటాయి. ముళ్ళుంటాయి, పూలుంటాయి. రెండింటి మధ్య పరిగెత్తాల్సిందే. క్రైస్తవ జీవితం ఆశీర్వాదం ఆశీర్వాదం అని చెప్పి డబ్బులు దండుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ క్రైస్తవ జీవితం పూలబాట కాదనేది వాస్తవం, సత్యం. సత్య సువార్త అంటే క్రైస్తవ జీవితంలో శ్రమలుంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. ఏది ఎప్పుడైనా సంభవించవచ్చు. బీ రెడీ టు ఫేస్ అని బోధించగలగాలి. అప్పుడే పరలోక రాజ్యం. లేదంటే అక్కడికి పోయి ఎక్కడెక్కడికి పోయి ఎక్కడది ఎక్కి దిగి ఎక్కి దిగి ఎక్కి దిగి ఎక్కి దిగి ఏదో ఒకటి చేసేయచ్చు భూమి మీద ఉన్నంత వరకు. తర్వాత ఎట్ట వెళ్ళేది నరకానికి. కాబట్టి క్రైస్తవ జీవితం నిత్యరాజ్యాన్ని ఇచ్చే జీవితం ఇది. ఈ పరుగు పందెంలో పరిగెత్తాలి అంటే ఆయన ప్రాణాన్ని కూడా ప్రియమైనదిగా ఎంచుకోలేదు అని చెప్తున్నాడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా 20-21 వాక్యాల్లో అంటాడు, నేను వెడలిపోయి నా ప్రభు దగ్గర ఉండాలని ఆశగా ఉంది, భూమి మీద బ్రతికి అనేకులకు సేవ చేయాలని ఆశగా ఉంది. ఆ 17, 18, 19 వాక్యాలు అంటాడు. ఫైనల్ గా ఒక మాట అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. నా బ్రతుకు మూలంగానైనా నా చావు మూలంగానైనా నా ప్రభు గణపరచబడాలనేదే నా ఆశ. ఇది నిజమైన క్రైస్తవుడి యొక్క కోరిక. నిజమైన క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణం. నిజమైన విశ్వాసి పరుగు పందెంలో పరిగెత్తాలంటే ఈ ఉద్దేశంతో పరిగెత్తగలిగితేనే జయించగలడండి. మన కొరకు ప్రభు గొప్ప బహుమానాన్ని సిద్ధపరిచి పెట్టాడు. ఆ బహుమానాన్ని చేరాలంటే, ఆ బహుమానాన్ని పొందాలంటే వినయభావంతో విశ్వాస జీవితాన్ని జీవిద్దాం. సహనంతో, ఓర్పుతో విశ్వాసులుగా ముందుకు సాగుదాం. అవసరమైతే ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా ప్రభు నామాన్ని అవమానపరిచే వారిగా ఉండకుండా ఉంటే చాలండి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డారు. అతడు బ్రతికారు. తర్వాత అవసరమైతే ప్రభు కొరకు ప్రాణం పెట్ట బద్దులమై కూడా ఉన్నాం. క్రైస్తవ జీవితం అనే పరుగు పందాన్ని ఓపికగా పరిగెత్తగలగాలి.